ఇంతట్లోనే ఎంత మార్పు అనుకునే సమయానికి సడన్ గా బయటకు వచ్చిన కొన్ని అవినీతి తోటలో విరబోసిన రోజాల గురించి మాట్లాడుకోవాలి అని మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ద గ్రేట్ రోజా సెల్వమణి, ఆవిడ పర్యాటక శాఖ మంత్రి, అంతకుముందు ఏపీఎస్సీ చైర్మన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వైఎస్ఆర్సీపీలో నోటికి అడ్డు అదుపు లేని ఒక నాయకురాలు కింద పేరు. మేము ఇంతవరకు ఆవిడ నోటికే అడ్డు అదుపు ఉండదు, నోటికే అదేదో అంటారు కదా సరళంగా బూతులు వస్తుంటాయి అనుకున్నాం, కానీ ఆవిడ చేతికి కూడా అడ్డు అదుపు లేకుండా ఆవిడ అవినీతి చేస్తుందన్న సంగతి సాక్షాత్తు నగరి ప్రజలే ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో చెప్పడం చూస్తా ఉంటే వీళ్ళు ఎంత అవినీతి కోపంలో మునిగిపోయారో మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 17వ వార్డు కౌన్సిలర్ అంట పాప నగరిలోని, ఆవిడ ఒక దళిత మహిళ. కౌన్సిలర్ కింద ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసి ఓవరాల్ గా ఒక 40 లక్షలు తీసుకుని తర్వాత మళ్ళా ఇంకొక అదొక వేలంపాట అనమాట. నీ 70 లక్షలు, నీ 80 లక్షలు, తెలుసు కదా వేలంపాట అంటే ఎలా ఉంటుందో. సో మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలంపాటలో పెట్టేసి దానికి రేట్ క్రియేట్ చేసి ఓవరాల్ గా పాపం దళిత మహిళ దగ్గర సుమారుగా ఒక 40 లక్షలు ఆవిడ బినామీలతో చేయిస్తుంటది. ఇలాంటివన్నీ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు రాంప్రసాద్ రెడ్డి అని, ఆ రాంప్రసాద్ రెడ్డికి అప్పచెప్పి రాంప్రసాద్ రెడ్డి దగ్గర ద్వారా తీయించుకుంది. పోనీ తేనె చైర్పర్సన్ పదవి ఇచ్చారా, కొన్ని డబ్బులు తింటే తిన్నారు, చైర్పర్సన్ పదవి ఇచ్చారా అంటే కాదు నీకు 2.5 ఏళ్ళు, ఇంకొక 2.5 ఏళ్ళు అని వేలం పార్టీకి సమన్యాయం చేశారు. పోనీ తర్వాత అయినా 2.5 ఏళ్ళ తర్వాత అయినా ఇచ్చారా అంటే ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఒక దళిత మహిళ 40 లక్షలు 50 లక్షలు అప్పో సప్పో వడ్డీలకు తీసుకొచ్చుకొని ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక 40 లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిడని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈ రోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చీమ చిటుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చిటుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనా బూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయిన నాయకులను ఆలోచించుకున్న అమ్మనా బూతులు తిట్టే ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే? నిన్న మొన్న నేను అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేశా. వెరిఫై చేస్తే వాళ్ళు ఒక క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ అన్నాడు అనమాట, నగరి పొమ్మంటుందండి, జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడ్ని, అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని. ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుంటే ఒకనొక సమయంలో వైఎస్ఆర్సీపీలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ, అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ₹1 కోటి ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి జాయిన్ అయింది. సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజి నుంచి ఈ రోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ. ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈ రోజు ₹1 కోటి ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ఏమంటే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిన ఆవిడ ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కొన్ని 100 కోట్లకి అధిపతి అయింది. ఎలా? పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఏపీఎస్సీలో అంత దోచుకున్నదా? అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేమందరం జే ట్యాక్స్ అంటున్నాం, కానీ జే ట్యాక్స్ సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది, ఆర్ ట్యాక్స్, రోజా ట్యాక్స్. ఆ రోజా ట్యాక్స్ కట్టాలి. సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది. అక్కడ నుంచి మొదలై ఏమైందంటే పాపం ఈవిడ ఏమనుకున్నదంటే నగరి ప్రజలందరూ చాలా అమాయకులు, నన్ను 2వ సారి కూడా గెలిపించేశారు, వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందా ఏంటో 5 మండలాలకి 5 ప్లేసెస్ కి 5 బినామీలు పెట్టుకుంది. ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాలపేట, నిండ్ర, పుత్తూరుకి అనేది ఏం చేసిందంటే అన్న రాంప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది. విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసిచ్చేసింది. నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్యాయం చేయాలి కదా, మరి వాళ్ళ వైపు ఇద్దరు అంటే ఇటువైపు వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది. నగరి టౌన్ ని పాపం వాళ్ళ భర్తకి రాసిచ్చింది. ఓవరాల్ గా 5 మండలాల్ని ఒక 5గురికి అప్పచెప్పేసి ఈవిడ హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకుని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళ పొట్ట కూడా కొడుతుంది. ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్యాటక శాఖలో ఏదో డాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది. ఏకంగా పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి తైతక్కలాడుతుందంటే
పర్యాటక శాఖలోని కూడా స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు కూడా కొట్టకూడదు ఎంతవరకు న్యాయం అమ్మ రోజమ్మ? ఒకసారి ఆలోచించు. నీ వల్ల వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారట, నీదైతే ఇక్కడ చూడలేక. అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యటించాల్సిన ప్లేసుల గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు, కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇంత డబ్బులు కేటాయించాము అనేది చూపించే పరిస్థితి ఏదైనా ఉందా? పర్యాటక శాఖలో ఈవిడ అవినీతి కనుక మనం చూస్తే, లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆవిడ ఇసుక నుంచి కూడా తైలం తీయగలదు, మహానుభావురాలు. ఎక్కడ నేర్చుకుందా గానీ, అఫ్ కోర్స్ యథా అంటారు కదా, యథా రాజా తదా ప్రజ అన్నట్టు, యథా నాయకుడు తదా లీడర్ కూడా, యథా కార్యకర్త. అఫ్ కోర్స్ వాళ్ళ నాయకుడు ఎలాగైతే సంపాదించగలదు, ఈమె కూడా అలాగే సంపాదించగలదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పేరు చెప్పుకొని 29 కోట్లు మింగేసింది. ఆ విషయాలు స్ట్రైట్ అవే నేనే కూర్చొని ఒకసారి ప్రెస్ లో మాట్లాడాను, దాని గురించి మాట్లాడాను. దాని గురించి సమాధానం కూడా ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రాదు. ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థం కాదు ఏంటంటే, నిన్న మొన్నటి వరకు కూడా విశాఖ ఉత్సవం అని, అరకు ఉత్సవం అని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ. ఈ రోజు వరకు విశాఖ ఉత్సవం 4.5 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు? అరకు గిరిజనోత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు? అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు. ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈ రోజు ఓపెన్ చేసాము అని, లేకపోతే పర్యాటక శాఖకి సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేసామని చెప్పమానండి. వీళ్ళు చేసింది ఏంటో తెలుసా? క్రూయిజ్, క్యాజినోలు ఇలాంటివి ఓపెన్ చేయడానికి, లేకపోతే బీచ్ తీరం అంతా ఈ వైన్ షాప్స్ ఉంటాయి కదా, వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి, అలాంటి వాటికి వీళ్ళు పెట్టినంత దృష్టి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పర్యాటక శాఖ మీద పెట్టుకోకూడదు. ఈవిడ పర్యాటక శాఖ అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు, ఇటలీలు, ఎక్కడ పడితే అక్కడ దుబాయ్, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఈవిడ రేంజ్ ఏ రేంజ్ లో ఉన్నదంటే అవినీతే కాదు, ఆవిడ రేంజ్ కూడా చెప్పాలి మీకు. ఆవిడ బెంచ్ కారు, ఊరూరా విల్లాలు, ఎక్కడ పడితే అక్కడ సైట్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి, ఆవిడ బీచ్ లో తిరుగుతుంటే చెప్పులు వెనకాల మోయడానికి ఇంకొక ఉద్యోగి. అంటే మామూలుగా లేదు ఈవిడ వ్యవహారం, పీక్స్ లో ఉందనమాట. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి గారికి కూడా జరగదండి బాబు. నాకు తెలిసి భారతి గారు చెప్పులు పట్టుకున్నట్టు ఎక్కడ నేను కనిపించలేదు ఆవిడను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టుగా వాళ్ళ ఉద్యోగం ఎవడో ఎక్కడ కనిపించలేదు. బట్ రోజారెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈ రోజు మనకి రెడీ అయ్యాడు. అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి. వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళ తాలూకా గ్రావెల్ పనులు గాని, గ్రావెల్ అమ్మకాలు గాని, అదేవిధంగా క్వారీ అమ్మకాలు గాని. ఆఖరికి ఇంకో విషయం చెప్పనా, ఈవిడ ఏం చేస్తుందో తెలుసా? నేను అడిగితే నిజంగా మర్చిపోయింది, ఇలా కూడా సంపాదించొచ్చా అనిపించింది. ఆర్టీఓ ఆఫీస్ ని, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి అప్పచెప్పి ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం. వాళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారు, వీళ్ళు క్లియర్ చేస్తారు, దానికి ఎంతని కమిషన్. అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగేయాలంటే ఆర్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగేయలేకపోతున్నారు. అది ఈ రోజు ఆవిడ పరిస్థితి. నగరి ప్రజల్ని కూడా, అంటే నేనేమంటానంటే, ఓకే నువ్వు ఏం చేసుకుంటావో, ఏం చదువుకుంటావో పక్కన పెడితే, ఒక దళితురాలి దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా, తిరిగి ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెట్టి, ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూస్తున్న బిహేవియర్ చూడు, అది నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే, ఆ ఆరోపణ నిజమా, అబద్ధమా, లేకపోతే మీరు చూసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటది. ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గుడి మీద పోసి కట్ట కింద ఉన్న మచ్చ తెలియదట. ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడికి తెలియట్లే. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ రోజు మళ్ళీ కొత్తగా షర్మిల గారి గురించి ఈవిడ మాట్లాడుతుంది. అదే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతోందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే. మరి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు పగలగొట్టిన ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కల్తీ మధ్య సీసాలు ఎందుకు పగలగొట్టలేకపోతుంది? కనీసం మంత్రివర్గంలో కూర్చుంది కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కల్తీ మధ్యని ఇచ్చి ఎందుకు మహిళలు తాలిబొట్లు తెంచుతున్నారని చెప్పలేకపోతుంది ఈ రోజు? అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, షర్మిల గారిని తిట్టడానికి వీడు బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే గానీ, ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి గురించి, అవినీతి చేయకూడదు,
ప్రజలు రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండానే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, రోజుకు ఒకడు బయటకు వచ్చి పేగలు కోసేస్తున్నాడు, ఆఖరి ప్రేమించలేదని చెప్పి కత్తులతో దాడి చేస్తున్నాడు, బ్లేడ్లతో దాడి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరి గురించి ఒక రోజు కూడా మాట్లాడవే? నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎలక్షన్ అయిపోతే మళ్ళా నువ్వు ఏ పొజిషన్ లో ఉంటావు ఒకసారి ఆలోచించుకో. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనసాక్షి ఇష్యూని, రిజిస్ట్రేషన్ ఇష్యూని, రెండింటి ఇష్యూని కూడా ఒకదప్పుడు ప్రసంగాల కింద మాట్లాడారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడడం ఈ రోజు? అంటే కనీసం ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవిడ మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిలా గారిని, ఈరోజు షర్మిలా గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిలా గారి టాపిక్ వచ్చింది కూడా చెప్పాలి. షర్మిలా గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి. చల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వాహకాలు చూస్తూ ఉంటారంటే గ్రావెల్ ఆ విజయపురం మండలంలోని పారాప్తాడు, మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ గ్రావెల్ లేదట, మొత్తం నాగేసింది. పొత్తూరులోని కుందేలుగుంట, బండార్పల్లి, దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళ దందా నడుస్తుంది. టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక 20 ఎకరాలు ఎవరికో ఆ వివోనా బాబు ఎవరో సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ ని కూడా కబ్జా చేసి ఇంకో 20 ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్లు వేస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు. ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా? మళ్ళీ ఇందాక చెప్పాను కదా, అవినీతి తోటలో వెరబూసిన రోజా. దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా. ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటానంటే, అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో. నువ్వు ఏంటి నీ నగర ప్రజలకు నువ్వేం చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు, నువ్వు నిజంగా నగర ప్రజల్లో నీకంటూ ఒక మార్కు చెప్పగలవా? నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దందా, ఇసుక దందా, గ్రానైట్ దందా, భూ దందా, భూ కబ్జా, ఇవి నీకు మార్కులు. ఈ రోజు అవినీతి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం, పదవులు ఇప్పిస్తారని డబ్బులు తీసుకోవటం. ఇంకొకటి అసలు విషయం మర్చిపోయానండి, తిరుమల తిరుపతి దేవస్థానం మీద రోజు నెలకి 20 లక్షలు సంపాదించే లీడర్ ఎవరైనా ఉన్నారా తెలుసా మీకు? జస్ట్ 1 month లో 20 lakhs, 20 to 25 lakhs ఓన్లీ దర్శనాలకి తీసుకెళ్ళడానికి. నేను అనుకున్నాను మొదట్లో, అమ్మ రోజమ్మకి ఎంత భక్తి, వారంలో 3 సార్లు వెళ్ళిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి, అస్తమానం ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం అంతా నడిపేస్తుంది ఆవిడ. అది నిజంగా నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలేమో అనుకున్నాను. అది వెనకాతల భక్తి ముందుని పెట్టుకుని వెనకాతల ఆ ముక్తి గురించి ఆలోచిస్తుందన్న సంగతి ఇప్పుడు అర్థమైంది. ఆవిడ కనీసం ఆవిడ తీసుకెళ్లి దర్శనం చేయించడానికి డబ్బులు ఎలా తీసుకెళ్తారంటే రోజుకి 20 మందిని 30 మందిని తీసుకెళ్లి అవి కూడా డబ్బులే. దేవుడి దగ్గర సొమ్ము కూడా తీసుకుంటే పుట్టగదులు ఉంటాయా అసలు? పుట్టగదులు ఉంటాయా అసలు? వీళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, లేదంటే లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తారు, అవినీతుల గురించి మాట్లాడతారు, జైల్లోకి వెళ్ళడం గురించి మాట్లాడతారు. ఎన్నో రోజులు పట్టదు, 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడింది గ్యారంటీగా. ఆ రోజు వరకు కొంచెం నోరు నీ చేయి 2 అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది, అందరికీ మంచిది. రమ్మనండి, ఎక్కడికైనా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూర్చుందాం. ఆఫ్ కోర్స్ నాకేం భయం ఉండదు. నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒక ఆరోపణ చేశాను అనుకుంటే దానికి అథెంటికేషన్ లేకుండా నా ఆరోపణ చేయను. అది నా నైజం. నిజంగా అది కాదు అని ఆవిడ నిరూపించుకోగలిగితే అధికారంలో ఉంది. ఇన్ని ఆరోపణలు చేశానండి. ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇందులో అన్ని తప్పులని చెప్పే దమ్ముందో చెప్పానండి ఆవిడని. నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను అన్నప్పుడు నేను ప్రెస్ ముందు ఒప్పుకుంటాను నేను.
కనీసం ఆవిడ ఇన్ని రోజులు ఇన్ని అవినీతి ఆరోపణలు చేస్తే రోజు మీదకి వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టదు, ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆవిడ చేసే బిహేవియర్. ఈరోజు నేను ఎందుకు భయపడాలి, మేమెందుకు భయపడాలి? ఎస్ ఎగ్జాక్ట్లీ. నేనే కాదండి, నగరి ప్రజలకే కాదు, చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆవిడ చేసే వ్యాపారం. అంటే మీకు టెంపుల్ వెయిట్ బట్టి ఉంటది. నేను ఎగ్జాక్ట్లీ కట్టుబడి ఉన్నా. రమ్మనండి ఎనీ టైం. ఆవిడ ఎక్కడికి వస్తానంటే చెప్పానండి. ఆవిడకి ఏదో ప్రభుత్వం పెట్టాలేమో ఖర్చులు, కానీ నేను నా సొంత ఖర్చులు పెట్టుకొని వస్తాను గ్యారంటీగా. ఈవిడ మాట్లాడితే ఇందాక మాట్లాడుతూ చెప్పడం మర్చిపోయాను. ఈవిడ నాన్ లోకల్ రాజకీయాలు అంటది. మొన్న ఎప్పుడో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నాన్ లోకల్ అనేది. భర్తదేమో తమిళనాడు, తల్లిదండ్రులదేమో పీలేరు నియోజకవర్గం, ఈవిడ పోటీ చేసిందేమో నగర నియోజకవర్గం, ఇంతకు ముందు చంద్రగిరి నియోజకవర్గం. అంటే నాన్ లోకల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మాట్లాడుకోవాలి. నేను ఒకటే షర్మిల గారి గురించి కూడా నాన్ లోకల్ అని మాట్లాడింది ఆవిడ. మరి పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ నాన్ లోకల్ కాదా? ఆ రోజు అన్న గురించి పాదయాత్ర చేసి అన్నని గెలిపించండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజు పాదయాత్ర కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఎక్కడుంది? హైదరాబాద్ లో. 2019 టైం వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో. జగన్మోహన్ రెడ్డి పెట్టిన జైలు ఎక్కడుంది? హైదరాబాద్ లో. వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఏదో ఓటు హక్కు మార్చుకొని కిల్లు కట్టేసుకున్నంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డిది లోకలే అయిపోతే ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే అసలు మీరందరూ నాన్ లోకల్. యాక్చువల్ గా చెప్పాలంటే మీరందరూ నాన్ లోకల్సా లోకల్స్? చంద్రబాబు నాయుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా పనిచేశారు. ఆయన చిత్తూరు, కుప్పం కాన్స్టిట్యున్సీ, ఆయన నాన్ లోకల్ అవుతారు. విషయం ఏంటంటే బేసికల్ గా చెప్పాలంటే నువ్వు నాన్ లోకల్. తమిళనాడు నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ తమిళనాడు బేస్, నీ సినీ జీవితం అంతా తమిళనాడు హైదరాబాద్, నీ ఈరోజు జీవన భృతి కూడా జబర్దస్త్ అనేది హైదరాబాద్. ఈ వీళ్ళందరూ నాన్ లోకల్స్ పెట్టుకొని అందరినీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం, మాట్లాడడం అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, షర్మిల గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకొని మాట్లాడితే కనుక వాళ్ళకి మంచిది, అందరికీ మంచిది.